LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రాజమండ్రి పేపర్ మిల్లు కార్మికుల కోసం ఆమరణ దీక్షకు దిగనున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పేపర్ మిల్లు సమీపంలోని కళ్యాణ మండపంలో ఉన్న జక్కంపూడి రాజాను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జక్కంపూడి రాజాని ఇంటికి తరలించారు. ఇంటి వద్ద భారీగా పోలీసులు ఏర్పాటు చేసి బయటికి రాకుండా కట్టుదిట్టం చేశారు. దీంతో ఇవాళ ప్రారంభించాల్సిన ఆమరణ దీక్ష నిలిచిపోయింది. పేపర్ మిల్లు కార్మికులకు న్యాయం జరిగేదాకా వేతన సవరణ చేసే వరకు కూడా పోరాటం చేస్తానని రాజా స్పష్టం చేశారు. కార్మిక సంఘాల నాయకులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటున్న జక్కంపూడి రాజాతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రి పేపర్ మిల్లు కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి, వాళ్ళ వేతనాల సవరణ చేయడానికి వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గడిచిన వారం రోజులుగా ఎదురు చూశారు ప్రభుత్వం ఏదో చేస్తుందని. అయితే ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది. దాంతో ఇవాళ ఆమరణ దీక్షకు దిగాలని ఆయన తన ఉద్యమాన్ని ప్రారంభించారు. అయితే దాన్ని కూడా ప్రభుత్వం అడ్డుకుని ఆయన హౌస్ అరెస్ట్ చేసింది. ఏది ఏమైనా సరే పేపర్ మిల్లు కార్మికులకు సంబంధించి జక్కంపూడి రాజా తీసుకున్న ఇనిషియేషన్ ఖచ్చితంగా కార్మికుల జీవన విధానం మెరుగుపడడానికి అయితే ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించే అవకాశం ఉందని చెప్తున్నారు. సార్ చెప్పండి, అసలు ఆమరణ దీక్ష అనేది నిర్ణయించుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? దానికి ముందు వారం రోజులు కూడా అక్కడ ఉండి అబ్జర్వ్ చేశారు. ప్రభుత్వం మీద ఏమైనా నెగోషియేట్ చేసిందా? ఏమైనా ఫలితం ఇస్తామని చెప్పిందా? ఏం జరిగింది? పేపర్ మిల్లో దాదాపుగా 2500 మంది పర్మనెంట్ అయితే, కాంట్రాక్ట్ అయితే వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ తాలూకా సమస్య గడిచినటువంటి చాలా కాలంగా మరి పదే ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మేనేజ్మెంట్ని చాలాసార్లు రిప్రజెంట్ చేశారు. అనేక పర్యాయాలు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ ఒక సొల్యూషన్ దొరకనటువంటి పరిస్థితిలో వేరే దారి లేక ఆమరణ నిరాహార దీక్షకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి మనం గమనించినట్లయితే ఎవరైనా సరే బాధిత వర్గాల ప్రజల తరపున గొంతెత్తి మాట్లాడేటటువంటి ప్రయత్నం, ఆ ఇష్యూని ఎలివేట్ చేసి ప్రజల్లో చైతన్యాన్ని నింపేటటువంటి ప్రయత్నం ఏమాత్రం చేసినా కూడా వెంటనే ఏ రకంగా వాళ్ళని అనగదొక్కాలి, వారి మీద కేసులు పెట్టాలి, వాళ్ళ యొక్క కార్యక్రమాలని భగ్నం చేయాలనేటువంటి కార్యక్రమంలోనే ఇవాళ ప్రభుత్వం అంతా కూడా పూర్తిగా నిమగ్నం అయినటువంటి పరిస్థితి కనిపిస్తాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ మెడలు ఉంచైనా సరే యాజమాన్యంతో కార్మికులకి ధర్మంగా అందాల్సినటువంటి ఏదైతే వేతన సవరణ ఒప్పందం కావచ్చు, లేకపోతే మిగతా ఇతర సంక్షేమానికి సంబంధించి వెల్ఫేర్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వాటన్నిటినీ కూడా వాళ్ళ హక్కులవి సాధించుకుని తీరతాం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తాం. భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది ఈ అంశాలకు? నిన్నటి రోజు రాత్రి 2 గంటలకి 2:30కి బలవంతంగా తీసుకొచ్చేయడం జరిగింది. సో ఇప్పటికీ ఉదయం నుంచి కూడా కాస్త కొంతమంది కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ వస్తూ ఉన్నారు. డెఫినెట్గా కాసేపులో కూర్చుని కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి పెద్దల్ని, యూనియన్ నాయకుల్ని అందరినీ కూడా కూర్చోబెట్టుకుని దీని మీద మరింత ఉధృతంగా, మరింత అగ్రెసివ్గా ఈ విషయంలో వెళ్ళేటట్టుగా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుని ప్రకటించడం జరుగుతుంది అనేటువంటి మాటను కూడా తెలియజేస్తాం. జక్కంపూడి రాజా అయితే స్పష్టంగా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో పేపర్ మిల్లు కార్మికులకు న్యాయం జరిగేదాకా ఇవాళ అయితే దీక్షను భగ్నం చేయొచ్చేమో కానీ భవిష్యత్తులో తాము చేసే కార్యాచరణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదని, పేపర్ మిల్లు కార్మికులకు న్యాయం జరిగేదాకా తమ పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ మల్లికల్, హరీష్ ఫర్ సాక్షి న్యూస్.